హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి నేను జీడిఎస్ బీపీఎం జాబ్ ఎందుకు రిజైన్ చేశాను. సో నేను ఒక జీడిఎస్ ఎంప్లాయీ అన్న విషయం మన ఓల్డ్ సబ్స్క్రైబర్స్లో చాలామందికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే నేను జీడిఎస్గా సెలెక్ట్ అయిన రోజు నుండి జాయినింగ్ వరకు ప్రతి స్టెప్లో నేను వీడియోస్ అయితే చేస్తూ వచ్చాను. నా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎలా జరిగింది, మా పోస్ట్ ఆఫీస్లో ఏం డివైజెస్ ఉన్నాయి, ఎలా అని ప్రతిదీ వీడియో అయితే చేస్తూ వచ్చాను. సో చాలామందికి నేను ఒక జీడిఎస్ ఎంప్లాయీ అని తెలిసే ఉంటుంది. బట్ నేను రిజైన్ చేశాను అన్న విషయం మాత్రం తెలిసి ఉండకపోవచ్చు. అయితే నేను ఇంత కాంపిటేటివ్గా చాలామంది అప్లై చేసుకొని ఎంతోమంది ఎన్నోసార్లు అప్లై చేసుకున్నారా అని జాబు వచ్చిన తర్వాత నేను ఎందుకు రిజైన్ చేశాను అన్నది ఈ వీడియోలో అయితే చెప్తాను. సో నేను వచ్చేసి 2023 సైకిల్ 5లో జీడిఎస్ బీపీఎంగా సెలెక్ట్ అయితే అయ్యాను. సో సెలెక్ట్ అయిన తర్వాత నాకు ఆల్మోస్ట్ నేను జనవరి నోటిఫికేషన్లో అప్లై చేసుకుంటే ఫిబ్రవరి వరకు అప్పుడు నోటిఫికేషన్ టైం అయితే ఉండింది. సో మార్చ్లో అలా సెలెక్షన్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. తర్వాత మాకు ఏప్రిల్లో ట్రైనింగ్ జరిగింది అండ్ మేలో నాకు జాయినింగ్ అయితే వచ్చింది. సో నేను మే 17 కల్లా జాయిన్ అయితే అయ్యాను డ్యూటీలో. సో అలా డ్యూటీలో జాయిన్ అయిన తర్వాత ఎక్కువ రోజులైతే నేను కంటిన్యూ చేయలేదు. ఆల్మోస్ట్ ఒక 8 months అలా చేశాను. తర్వాత రిజైన్ అయితే చేశాను. సో అందుకు రీజన్స్ ఏంటి అంటే చాలా ఉన్నాయి. ఒకటి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి డిస్టెన్స్. మనం నోటిఫికేషన్లో చూడగానే సరే ఏదో ఒక విలేజ్ అయితే ఫస్ట్ రాని, తర్వాత తర్వాత ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు, లేదంటే ఎలానో అలా మేనేజ్ చేయొచ్చు అనేసి ఉన్న ప్రిఫరెన్సెస్ అన్నీ పెట్టుకుంటాం కదా. సో నేను కూడా అంతే. ఫస్ట్ అయితే నా దగ్గర జాబ్ లేదు, ఏదైనా ఒక జాబ్ రానివ్వు, వచ్చిన తర్వాత అదే చేస్తుంటే అలవాటు అయిపోతుంది, లేదంటే ఒక 1 year కష్టపడితే ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు. ఆ ఇంటెన్షన్తో నేను ప్రిఫరెన్సెస్ అన్నీ పెట్టుకున్న విలేజెస్ నాకు అసలు అవి ఎక్కడుంటాయో కూడా తెలీదు. అలా నా బ్యాడ్ లక్ ఏంటి అంటే నేను పెట్టుకున్న ప్రిఫరెన్సెస్లో నాకు అసలు ఆ పేరు కూడా తెలీదు. ఆ విలేజ్కి నేను సెలెక్ట్ అయితే అయ్యాను. ఓకే, సెలెక్ట్ అయితే అయినా కదా, చేస్తా అంటే అందరూ చేస్తూనే ఉంటారు కదా. అంటే నేను ఊర్లో చూసిన అసలు పోస్ట్ ఆఫీస్ జాబ్ అంటే అంతగానే ఏమి ఉండదు. సో నేను అలా అనుకొని డ్యూటీలో జాయిన్ అయినా. ఏముంది, మార్నింగ్ అందులో మనకి నోటిఫికేషన్లు కూడా మెన్షన్ చేయడం ఎలా, వర్కింగ్ అవర్స్ ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ అంటే పార్ట్ టైం జాబ్ లాగా ఉంటుంది. లైక్ ఓన్లీ మార్నింగ్ ఉంటుంది, 1:30 వరకే ఉంటుంది. అప్పుడు డ్యూటీ అయిపోతే తర్వాత వేరేది ఏదైనా చదువుకోవచ్చు. సో ఆ ఇంటెన్షన్తో నేను డ్యూటీలో అయితే జాయిన్ అయినా. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత సీన్ అనేది చాలా కంప్లీట్లీ డిఫరెన్స్ ఉంది. సో చెప్పాను కదా, డిస్టెన్స్ చాలా ఎక్కువ ఉంది. అప్ అండ్ డౌన్ అయితే చేయలేను, ఎందుకంటే అరౌండ్ 40 kilometers అంత దూరంలో ఉంది. వెళ్దామంటే ప్రాపర్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఉండవు. సో ఖచ్చితంగా నేను అక్కడే స్టే చేయాల్సి వచ్చేది. సో అక్కడే స్టే చేస్తే ఏంటి, మనకి మినిమం ఫెసిలిటీస్ అయినా ఉండాలి కదా. బట్ నేను సెలెక్ట్ అయిన విలేజ్ అనేది కొంచెం చిన్న విలేజ్ అనమాట. అంటే ఒక రిమోట్ విలేజ్ లాగా, అంటే మనకి తండాస్ ఉంటాయి కదా, అలాంటి విలేజ్ అనమాట. సో అక్కడ ఫెసిలిటీస్ అన్నీ ఉండకపోయేది. మనకి ఏది వెళ్ళాలన్నా మండలికి వెళ్ళి తెచ్చుకోవాల్సి వచ్చేది. సో నాకు అక్కడ స్టే చేయడం అనేది చాలా ఇబ్బంది అయ్యింది. కొన్ని రోజులు మా మదర్ని తీసుకెళ్ళి స్టే చేశా, కొన్ని రోజులు మా బ్రదర్ నేను స్టే చేశాం. తర్వాత నేను ఒక్కదాన్ని అక్కడ తెలిసిన వేరే వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంట్లో ఉండి డ్యూటీ అయితే చేశాను. బట్ తర్వాత నా వల్ల కాదనిపించింది. సో ఆ రీజన్స్ చేత రిజైన్ అయితే చేశాను. సో డిస్టెన్స్ అనేది ఒక రీజన్. సో నేనేం సజెస్ట్ చేస్తాను అంటే, మీరు ప్రిఫరెన్సెస్ పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా మ్యాక్సిమం ఏంటి అంటే, మీ కేటగిరీలో అంటే మీకు ఇంకా తప్పదు జాబ్, ఇంకా నాకు వేరే ఆప్షన్ లేదు అనుకుంటే మీరు అబ్బాయిలు అయితే పెట్టుకోవచ్చు. ఎందుకంటే బాయ్స్ ఏంటి ఎక్కడైనా మీరు స్టే చేయగలుగుతారు. బట్ గర్ల్స్కి ఏంటి కొంచెం సెక్యూరిటీ ప్రాబ్లం ఉంటుంది కదా. పర్లేదమ్మా నేను వెళ్ళి స్టే చేస్తాను అన్న కూడా మన పేరెంట్స్ భయపడుతుంటారు కొంతగా. అదే బాయ్స్ అయితే ఎక్కడికైనా వెళ్తాడు, ఎట్లయినా బ్రతుకుతారులే అనేసి ఒక నమ్మకం ఉంటుంది కదా పేరెంట్స్కి. అది గర్ల్స్ పైన ఉండదు. సో ఆ రీజన్స్ చేత నాకు అక్కడ స్టే చేయడానికి ప్రాపర్గా లేకుండే, అప్ అండ్ డౌన్ చేయడానికి వీలు కాకుండే. బట్ ఎలానో అలా 8 months అయితే కంప్లీట్ చేశాను. ఇంకొక 3 months కంప్లీట్ చేస్తే ఏముంది, చూస్తుండగానే 4 months అయిపోతుంది, ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు అనేసి అనుకున్నాను.
బట్ అక్కడే నాకు జాయిన్ అయిన తర్వాత 8 మంత్స్ తర్వాత తెలిసింది ఏంటి అంటే, మనం ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలి అంటే ఖచ్చితంగా పోలీస్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయ్యి ఉండాలి. అది కంప్లీట్ అయ్యి 1 ఇయర్ సర్వీస్ కంప్లీట్ అయితేనే ట్రాన్స్ఫర్ వస్తుందని చెప్పారు. సో నాకు తెలిసిన కొంతమంది సీనియర్స్ ఉన్నారు, వాళ్ళని అడిగితే కూడా అదే చెప్పారు. అండ్ వాళ్ళు కూడా చెప్పింది ఏంటి అంటే, మాది 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కంప్లీట్ అయింది, 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కంప్లీట్ అయింది, బట్ మా వెరిఫికేషన్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, సో మేము ఇంకా ఇక్కడే ఉన్నాము అని చెప్పారు. సో ఇంకా నా వల్ల కాదు అనిపించేసి నేనైతే క్విట్ అయ్యాను. అండ్ దాంతోపాటు ట్రావెలింగ్ ప్రాబ్లం. మనకేంటి అంటే మీటింగ్స్ ఉంటాయి, సబ్ ఆఫీస్లో మీటింగ్ ఉంటుంది, డివిజన్ ఆఫీస్లో మీటింగ్ ఉంటుంది, హెడ్ ఆఫీస్లో మీటింగ్ ఉంటుంది. వాళ్ళు ఏ టైంకి చెప్తే ఆ టైంకి మనం మీటింగ్కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో అలా అటెండ్ అవ్వాలి అంటే ఫస్ట్ మన దగ్గర ఓన్ వెహికల్ ఉండి డ్రైవింగ్ వచ్చి ఉండాలి, లేదంటే మనకి ప్రాపర్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ అయితే ఉండాలి విలేజ్లో. నాకు అవి రెండు లేవు, ఎందుకంటే నాకు డ్రైవింగ్ రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నాకు ఖచ్చితంగా నేను ఎక్కడికైనా మీటింగ్కి వెళ్ళాలి అని అంటే మా ఫాదర్ కానీ మా బ్రదర్ కానీ, లేదంటే తెలిసిన వాళ్ళు ఎవరైనా విలేజ్లో పరిచయమైన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు తీసుకెళ్ళి పక్క బీఓ దగ్గర దించి వస్తే నేను ఆ బీఓ బీపీఎంస్తో కలిసి మీటింగ్కి వెళ్ళేదాన్ని. సో అలా నాకు ప్రతిసారి అలా తీసుకెళ్ళే వాళ్ళు దొరకరు కదా, అదొకటి ఇబ్బంది అయ్యింది. ఓకే, మీటింగ్స్ కంటే ఇట్లా ఎవరితో ఒకరితో వెళ్ళేసి రావచ్చు, బట్ మనకి తెలంగాణలో అయితే పెన్షన్స్ ఇస్తుంటారు కదా, ఆ క్యాష్ అమౌంట్ ఒక్కదాన్నే ఆటోస్లో తీసుకురావాలన్నా లేదంటే వేరే వాళ్ళతో కలిసి తీసుకురావాలన్నా ఎంతో కొంత ఫియర్ ఉంటుంది. అండ్ మనకి ఇచ్చే అమౌంట్ అంతా ల్యాక్స్లో ఉంటుంది. ప్రతి మంత్ ఒక 10-15 ల్యాక్స్ క్యారీ చేయాలి అని అంటే ఎంతైనా కొంచెం ఫియర్ ఉంటుంది కదా. సో అదొక రీజన్ అనమాట, నాకు ట్రావెలింగ్కి చాలా ఇబ్బంది అయ్యింది. నెక్స్ట్ వచ్చేసి ఆఫీస్ టైమింగ్స్. మనకి ఆఫీస్ టైమింగ్స్ ఎలా అంటే, మనం ఆఫ్టర్నూన్ వరకు బీఓలో వర్క్ చేస్తే చాలు అంటారు, బట్ అలా అస్సలు ఉండదు. వన్స్ మనం బీఓకి వెళ్ళిన తర్వాత చాలా డిఫరెంట్ అయితే ఉంటుంది. నా బీఓ ఏంటి అంటే ఫస్ట్ బీఓ అనమాట, బ్యాగ్ కలెక్ట్ చేసుకోవడానికి పోస్ట్ మ్యాన్ వచ్చి బ్యాగ్ తీసుకెళ్తాడు కదా, అలా తీసుకెళ్ళే ఫస్ట్ పోస్ట్ ఆఫీస్ నాదే అనమాట. అంటే నేను ఖచ్చితంగా 8:30కి ఆఫీస్లో ఉండి తనకి బ్యాగ్ రాసిస్తే తను తీసుకెళ్ళి దాన్ని ఇంకా మిగిలిన బ్రాంచ్ ఆఫీస్లో అన్నిట్లలో తీసుకెళ్ళి సబ్ ఆఫీస్లో ఇస్తాడు. అండ్ సబ్ ఆఫీస్లో ఇచ్చిన రిటర్న్ లెటర్స్ అన్నీ తన నా దగ్గరికి తీసుకొచ్చేసరికి అరౌండ్ 4 ఆ టైం అయ్యేది. ఎందుకంటే ఫస్ట్ బీఓ నాదే, మళ్ళీ తను రిటర్న్లో వచ్చేటప్పుడు లాస్ట్ బీఓ నాదే. సో అన్ని బీఓస్లో లెటర్స్ ఇస్తూ వచ్చేసరికి నా దగ్గరికి వచ్చేసరికి 3:30-4 అయ్యేది. సో నేను ఎప్పుడో 8:30కి వచ్చిన దాన్ని 4 వరకు ఇక్కడే ఉండాలి అంటే చాలా ఇబ్బంది అనిపించేది. ఆల్రెడీ చెప్పాను కదా, నాకు ఇక్కడ ఉండడానికి ఫెసిలిటీ లేదు. సో నేను మా ఇంటికి వెళ్ళాలి అనుకోండి, మళ్ళీ అరౌండ్ నాకు 1.5 to 2 hours జర్నీ పడుతుంది. సో నేను ఇలా 4కి అలా స్టార్ట్ అయితే నేను ఇంటికి వెళ్ళేసరికి 6 అలా అవుతుంది. ఈవినింగ్ టైంలో పెన్షన్స్ అంత అమౌంట్ తీసుకొని నాకు ఇంటికి వెళ్ళాలి అంటే చాలా ఇబ్బంది అయ్యేది. నెక్స్ట్ వచ్చేసి ప్రీవియస్కి ఏంటి అంటే లెటర్ డెలివరీ అనేది 2-3 డేస్కి చేసినా సరిపోయేది. బట్ న్యూ సిస్టమ్ ప్రకారం ఏంటి అంటే మనం లెటర్స్ అనేవి ఏ రోజు ఆ రోజు డెలివరీ చేసి దర్పణ్ డివైస్లో అప్డేట్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ డీటెయిల్స్ కూడా ఏంటి అంటే అక్కడ లొకేషన్ అనేది ట్రాప్ చేస్తుంది మనం అప్లోడ్ చేసేటప్పుడు. సో ఆయన 3:30-4కి అప్పుడు వచ్చి నాకు బ్యాగ్ ఇస్తే ఏ లెటర్స్ వచ్చాయి అనేది నేను బీఓ జర్నల్లో రాసుకొని అండ్ ఆ లెటర్స్ అన్నీ కూడా చూసుకొని ఏవి డెలివర్ అవుతాయి ఏవి కావు అని నేనే రాసుకోవాలి. ఎందుకంటే నాకు ఏబిపిఎం లేడు, నాది సింగిల్ హ్యాండెడ్ బీఓ. సో బోత్ బీపీఎం అండ్ ఏబిపిఎం వర్క్ నేనే చేయాలి. కాబట్టి లెటర్స్ అన్నీ కూడా ఏమేమి లెటర్స్ వచ్చినాయి అవన్నీ రాసుకొని అండ్ అవన్నీ దర్పణ్ డివైస్లో అప్డేట్ చేసి నేను ఇంటికి వెళ్ళేసరికి మ్యాక్సిమం పెన్షన్స్ అప్పుడైతే 8 అలా అయ్యేది. ఎందుకంటే పెన్షన్స్ తీసుకోవడానికి వచ్చిన వాళ్ళు ఎట్లా కొంతమంది పనికి వెళ్ళి ఆ మేడం ఇవ్వండి ఇప్పుడే ఇవ్వండి అనేసి వాళ్ళు వచ్చినప్పుడే ఇవ్వమంటారు. నేను వెళ్ళడానికి స్టార్ట్ అయినప్పుడు కూడా వస్తారు. అండ్ మనకేమనిపిస్తుంది, ఇస్తే ఒక పని అయిపోతుంది కదా, మళ్ళీ రేపు సిగ్నల్ వస్తుందో రాదో అనేసి మనకి ఆ టెన్షన్ ఉంటుంది. సో అలా నాకు ఒక్కొక్కసారి 8-8:30 కూడా అయ్యేది ఇంటికి వెళ్ళేసరికి. సో ఇక ఇవన్నీ కూడా నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. నెక్స్ట్ దాంతోపాటు ఏంటి అంటే టార్గెట్స్ అనేది మెయిన్ విషయం, అందరు మీకు చెప్తూనే ఉంటారు. అండ్
కొంతమంది చెప్తుంటారు ఏముంది టార్గెట్స్ మనం మ్యాక్సిమం వీలైనంత వరకు చేస్తే సరిపోతుంది అనేసి అంటారు కానీ బట్ రియాలిటీలో అలా ఉండదు. ఖచ్చితంగా మీకు ప్రతిరోజు ఫోన్స్ చేస్తూనే ఉంటారు. మీ ఎంఓస్ కాకపోతే ఐపీఓస్ ఎవరో ఒకరు ఫోన్ చేసి అడుగుతూనే ఉంటారు ఎన్ని అకౌంట్స్ చేసిర్రు అంటే మనకి టార్గెట్ ఉంటుందన్నమాట. ప్రతి సంవత్సరం ఒక 250 అకౌంట్స్ అలా చేయాలి అని ఉంటుంది. సో ఎన్ని అకౌంట్స్ చేసిర్రు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకొని మీరు ఖచ్చితంగా చేయాలి. లైక్ ఇప్పుడు నేను చెప్పాను కదా నాది చిన్న బీఓ అన్ని అకౌంట్స్ కావు అని. అప్పుడేం చెప్తారంటే మీరు ఏమైనా కావాలి అని అంటే ఇప్పుడు మన మన దగ్గర ఎట్లా బేసిక్గా ఎవరైనా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేయమంటేనే చెయ్యరు. బట్ ఏదో వాళ్ళు చేశారనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డీ అకౌంట్ ఓపెన్ చేసిరనుకోండి, సార్ ప్రతి ఒక్కరు ఒక్కొక్క అకౌంట్ ఓపెన్ చేసిరంటే వాళ్ళ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళతో గర్ల్ చైల్డ్ అయితే సుకన్య అకౌంట్ ఓపెన్ చేయించండి, మెయిల్ చైల్డ్ అయితే పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేయించండి అలా అనేసి అంటుంటారు. నెక్స్ట్ మనకి చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే పిఎల్ఐ ఇన్సూరెన్స్ కట్టియండి, ఆర్పిఎల్ఐ ఇన్సూరెన్స్ కట్టియండి అంటారు. ఒకే ఫ్యామిలీ నుండి అన్ని అకౌంట్స్ అంటే మనకి కావు కదా. సో అదొకటి చాలా ఇబ్బంది అయ్యేది. వాళ్ళు మనకి ప్రతిరోజు కాల్ చేసి అకౌంట్స్ చేయండి అంటే ఎంతైనా కొంత మెంటల్ ప్రెషర్ అనేది మన పైన ఉంటుంది. సో అది తట్టుకుంటాం అనుకునే వాళ్ళు మాత్రమే డిపార్ట్మెంట్లోకి అయితే వెళ్ళండి. కొంచెం సెన్సిటివ్ ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళు ఉంటే మ్యాక్సిమం క్విట్ అవ్వడానికే ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి మధ్యలో కొన్ని ఇన్సూరెన్స్ స్కీమ్స్ కూడా చేయించాల్సి వస్తుంది. లైక్ బజాజ్ ఇన్సూరెన్స్ అని, స్టార్ హాస్పిటల్ ఇన్సూరెన్స్ అని అవి కూడా ఉంటాయి. అవి కూడా మీరు చేయించాల్సి ఉంటుంది. అవి మీ విలేజెస్లో కాకపోతే మీరు పక్క విలేజెస్కి కూడా వెళ్ళి క్యాంప్స్ పెట్టి చేయించాల్సి ఉంటుంది. సో ఇవన్నిటికీ రెడీగా ఉన్నాము అంటేనే అందులోకి జాయిన్ అయితే అవ్వండి. సో నేను ఫస్ట్ అయితే నాకు తెలియక నేను జాయిన్ అయితే అయ్యాను. బట్ తెలిసిన తర్వాత కూడా ఎవరైనా మళ్ళీ జాయిన్ అయ్యి ఇబ్బంది పడొద్దు అన్న ఇంటెన్షన్తో ఈ వీడియో అయితే చేస్తున్నాను. హోప్ దిస్ వీడియో విల్ బీ యూస్ఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్.